హాయ్ ఫ్రెండ్స్, పాన్ ఇండియా ఫ్రాంచైజీ అనేవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్గా మారాయి. క్రేజ్ కోసం, మార్కెట్ విస్తరించుకోవడం కోసం ఫిల్మ్ మేకర్స్ అంతా ముందుగా పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేశారు. దానికి కొనసాగింపుగా ఆ తర్వాత 2 భాగాల ట్రెండ్ను మొదలుపెట్టారు. వీటికి ఎస్ఎస్ రాజమౌళి ఆద్యుడు అయినప్పటికీ అందరూ అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. నిజంగానే అంత అవసరం ఉందా, కథలో మ్యాటర్ ఉందా లేదా అనేవి పక్కన పెడితే స్టార్ హీరోల సినిమాలను భారీ బడ్జెట్తో తీసే చిత్రాలను 2 పార్ట్స్గా అనౌన్స్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా అలాంటి ప్రకటన ఏమీ లేకుండా వస్తుంది. కల్కి 2898 AD. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. 2 పార్ట్స్ గురించి మీడియా, సోషల్ మీడియాలలో రకరకాల వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ సైడ్ నుంచి మాత్రం అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కల్కి 2898 AD అనేది హిందూ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఇండియన్ ఎపిక్ సోషియో ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం. కథను మరింత విస్తరించడానికి అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా 2-3 భాగాలుగా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మేకర్స్ మాత్రం ట్రెండ్ ఫాలో అవ్వలేదు. క్రేజ్ కోసమో బిజినెస్ చేసుకోవడానికో 2 పార్ట్స్గా తీస్తున్నట్టు ప్రకటించలేదు. కనుక 2వ భాగానికి లీడ్ ఇస్తూ ఈ సినిమా ముగుస్తుందని భావించవచ్చు. గతంలోనే రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాని ది బిగినింగ్ అండ్ ది కన్క్లూజన్ అంటూ విభజించిన తర్వాత అనేక చిత్రాలు అదే ఫారంలో ఫాలో అయ్యాయి. కేజీఎఫ్, పొన్నియిన్ సెల్వన్, సెలార్, పుష్ప చిత్రాలను 2 భాగాలుగా ప్రకటించారు. ఇటీవల దేవర చిత్రాన్ని కూడా 2 పార్ట్స్గా అనౌన్స్ చేశారు. అయితే కల్కి 2898 AD మేకర్స్ మాత్రం దీని గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. థియేటర్లోకి వచ్చిన తర్వాతే ఈ విషయాలపై ప్రేక్షకులకి క్లారిటీ వస్తుంది. కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. దిశా పటానితో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ ఈ మూవీలో విలన్ అనే టాక్ ఉంది. ఇప్పుడు ఆయన మీద ఎక్కువ సీన్స్ షూట్ చేయడం లేదు కాబట్టి సెకండ్ పార్ట్లో కమల్ మెయిన్గా కనిపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 2024 మే 9న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్తో నాగశ్విన్ మరో కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తారని స్పష్టమైంది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.